హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డానీ వారు సామాజిక విశ్లేషకులు, వారు అందజేసినటువంటి అంశం ఆలోచనల్లో ద్వంద్వత్వం అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు వివేచన కొరకు వినిపిస్తున్నాను. వినండి. ఆలోచనల్లో ద్వంద్వత్వం. ఇక వినండి. మావోయిస్టులది ప్రకటిత హింసా మార్గం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. హింసా మార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ప్రభుత్వం చేపట్టిన హింసా మార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని కుదిపేస్తున్న సందేహం. అంబుజ్మడ్లోని నారాయణపూర్ అడవుల్లో మే 21న సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా దళాలు హతమార్చాయి. ఆయనతో పాటు మరో 25 మంది స్త్రీ పురుష మావోయిస్టుల్ని మట్టుబెట్టారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం అన్నారు. హింసావాదుల్ని హింసతోనే అంతం చేయటం ధర్మబద్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోంమంత్రి ప్రకటనలు కొందరికి సమంజసంగా అనిపించవచ్చు, మరికొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడా కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఊగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చీదరించుకునేవారో విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్ర గ్రంథం ఒకటి ఉందని మరచిపోవడం ఆలోచనా పరులకు సమంజసం కాదు. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను, మార్గదర్శకాలను ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు తలెత్తాల్సిన అవసరమే ఉండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తొంగలో తొక్కినప్పుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం. జాతీయోద్యమ కాలంలోనే రాజకీయాల్లో 2 స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలుచుకునే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఉద్ధామ్ సింగ్ తదితరులది బాహాటంగా హింసా మార్గం. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లది అహింసా మార్గం. వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు, ఇతర వివాదాలు కూడా ఉండవచ్చుగాక, ఉన్నాయి కూడా. అయితే అంతిమంగా వాళ్ళది అహింసా మార్గం. చాలామంది వాళ్ళ మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారు కానీ ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్. రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగు దేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది. మన దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాట పంథాను కొనసాగిస్తున్నది. పైగా అల్లూరి, భగత్ సింగ్ల మీద ప్రజలకు ఆరాధనాభావం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల పనితీరుతో విసిగిపోయిన ప్రజలు సాయుధులై
తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఇదే విషయాన్ని ఇంకో పద్ధతిలో చెప్పాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ముందు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తరువాత భావి ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్నాడు. పాలకులు అలా చేయకపోతే వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైన వారు తిరగబడి ఏకంగా ప్రజాస్వామ్య భవనాన్ని పేల్చేస్తారు అని అంబేద్కర్ హెచ్చరించాడు. వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనం. వాళ్ళు అసమానత్వాన్ని పెంచి పోషిస్తున్న అభ్యంతరం చెప్పం. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారి తప్పిన వారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయిన వారిగా, నిందార్థంలో చూస్తాం. ఇది మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం. 13వ శతాబ్దం చివరిలో మద్రాసు నుండి కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైను నిర్మించడానికి దారి కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని అడవి నుంచి తరిమివేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం తూర్పు కనుమల్లోని అడవుల్ని విచక్షణ రహితంగా నరికివేసింది. అడవిని కోల్పోయి రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆనాటి ఆదివాసుల్ని అణా అంటే 6 నయా పైసలు, అర్ధణా అంటే 3 నయా పైసలు వేతనం ఇవ్వడానికి కూడా ఆనాడు బ్రిటిష్ వేధించింది. అణచివేత ఈ స్థాయికి చేరుకోవటంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది. మన్యంకు వాయవ్య దిశలోనే బస్తరు ఉంటుంది. అక్కడ అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడ అల్లూరు వంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు బస్తర్లో 100 ఏళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి. ఆదివాసుల్ని అడవుల నుంచి తరిమివేసి అటవీ సంపదని, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేట్లకు అప్పగించేందుకు ఒక మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడు ఇప్పుడు అణచివేత స్వీయ అనుభవమే. తెల్లవాళ్ల మీద తిరగబడడం న్యాయమే గాని నల్లవాళ్ల మీద తిరగబడటం అన్యాయం అని ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెబుతారా? అల్లూరిని చంపినప్పుడు ఇంగ్లాండ్లో సహితం మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు బ్రిటిష్ అధికారులు. భగత్ సింగ్ను ఉరివేసిన తరువాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో 3 బాధితులు అనే శీర్షికతో అంబేద్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తి విశ్వాసాలతో వాళ్ళు ఈ పని చేయలేదు. ఇంగ్లండ్లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్ని, అక్కడి మూర్ఖులైన జనాన్ని సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికంబం ఎక్కించారన్న వాస్తవం ఈ ప్రభుత్వానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా అంబేద్కర్ ఆ వ్యాసంలో విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి సరిగ్గా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేద్కర్ ఉంటే మరి ఏం రాసేవాడో. చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతుందో లేదో కానీ మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ కొనసాగుతున్నాయని గుర్తించకపోవటం మాత్రం మన కాలపు విషాదం. రాజ్యాంగం తొలి ప్రతిలో
ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే ఉంది. దానికి మరింత వివరణ ఇస్తూ, దాని పరిధిని పెంచుతూ సామ్యవాద మత సామరస్య రాజ్యాంగం అని పునర్నిర్వచించుకున్నాం. ఆ తరువాత లెక్క ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ అలా జరగడం లేదు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నవారు, పార్లమెంటు భవన మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. దేశ సంపదలో 70% కేవలం 10% కుటుంబాల చేతుల్లో ఉందట. 40% సంపద 1% కుటుంబాల చేతుల్లో ఉందట. 70 నుంచి 80% జనాభా కేవలం 3% దేశ సంపదతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది. రాజ్యాంగ ఆదర్శమైన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరు? దేశంలో మత సామరస్యం గురించి ఇక చెప్పనక్కరనే లేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టం తెచ్చి వాళ్ళ పడక గదుల్లోకి ప్రవేశించారు. ఇంకో చట్టం తెచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ళ ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కూడళ్లలో హాకర్లు చిరు వ్యాపారులాగా మారి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సహించలేక వాళ్ళ బతుకుల్ని బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా మత సామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే ఉన్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని భరించటం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు. మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చాలని, అడవుల్లో ఆదివాసుల్ని తుడిచిపెట్టేయాలని ఏలినవారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనపడుతుంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనప్పుడు ప్రతి చర్యల మీద మాత్రమే అభ్యంతరాలు ఉండటం సబబు కాదు. బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుపడుతున్న వాళ్ళు అణచివేతను తప్పు పట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు ఉన్నట్టు లెక్క. నారాయణపూర్ మృతుల ఫోటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ తలలకు గురిపెట్టి తుపాకులు కాల్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యాంగం చెడ్డదైనా సరే అమలు చేసేవాడు మంచోడైతే అది మంచిదైపోతుంది. రాజ్యాంగం మంచిదైనా సరే అమలు చేసేవాడు చెడ్డోడైతే అది చెడ్డదైపోతుంది అని అంబేద్కరే అన్నాడు. ఇప్పుడు అంబేద్కర్ ఉంటే ఏం చేసేవాడో అని డానీ వీరు సమాజ విశ్లేషకులుగా అందజేసిన ఈ అంశం ఆలోచనల్లో ద్వంద్వత్వము అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.